ఆస్పైర్ స్పేసెస్ ప్రీ లాంచ్ మోసాలు. కొనుగోలుదారులారా తస్మాత్ జాగ్రత్త. నమ్మి కొన్నారా నట్టేటి మునిగినట్టే. ప్రీ లాంచ్ పేరుతో వందల కోట్లు కొల్లగొట్టిన సంస్థ. రెరా అనుమతులు కరువు, పర్మిషన్లు అసలే లేవు. అమాయక ప్రజలను మోసగిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు. రంగుల బ్రోచర్లతో అమాయకులను మోసగిస్తున్న వైనం. ఆస్పైర్ స్పేసెస్ అంటే ఇది చూడండి, విపరీతం అయిపోతున్నాయి ఇట్లాంటివి. ప్రీ లాంచ్ అని చెప్తాం, జనాలను నెత్తిన టోపీ పెడతాం. ఇది ఎక్కడిది? అమాయకమైన మధ్యతరగతి ప్రజలు వారి జీవితంలో ఎప్పుడూ మోసపోతూనే ఉంటారు. ఎందుకంటే నాకు ఈ మధ్య అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది, మోసపోయేవాడే మధ్యతరగతివాడా అనే ఒక ఏదన్నా ప్రొవర్బ్ రాస్తే బాగుంటుందేమో. ఎందుకంటే మధ్యతరగతివాడే మోసపోతాడు, బలిసినోడు మోసం చేస్తాడు, పేదోడు ఎలాగూ పేదోడుగానే ఉండిపోతాడు. ఏదో పేదోడి నుంచి కొంచెం పెరుగుదాం అని ఆశపడే మధ్యతరగతివాడు ఉంటాడు చూసారా, వాళ్ళు ఇలా మోసపోతూనే ఉంటారు. మోసపోయేవాడే మధ్యతరగతివాడనే ఒక నానుడు వస్తుంది. ముఖ్యంగా నేటి ఆధునిక సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ పోటీ ప్రపంచంలో ఏదో విధంగా గెలవాలని తపంతో వారు గెలవటం ఏమో కానీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటారు. ఇలాంటి సంఘటనలు రోజు రోజుకి ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా నగరంలో జీవించే పేద మధ్యతరగతి ప్రజలు తమ సొంతిల్లు ఉండాలని కలలు కంటుంటారు. లేదా కనీసం ఫ్లాట్ అయినా ఉంటే బాగుంటుందని, తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు అని ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఎవరిని పడితే వారిని నమ్మి నిండా మునుగుతూ ఉంటారు వీళ్ళు. ఆస్పైర్ స్పేసెస్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ప్రీ లాంచ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. తాము సొంతంగా రూపాయి పెట్టుబడి పెట్టకుండా ప్రజలను మభ్యపెట్టి వారి వీక్నెస్పై దెబ్బ కొట్టి మోసాలు చేయటం ఇలాంటి ప్రీ లాంచ్ కంపెనీలకు పరిపాటి. ఇప్పుడు ఇదే తరహాలో కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. మల్లంపేటలో 4.2 ఎకరాల్లో ఆస్పైర్ స్పేసెస్ మెగా ధమాకా అంటూ రంగురంగుల బ్రౌచర్లు చక్కర్లు కొడుతున్నాయి. అమాయక ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ ప్లాట్ కొంటే బంగారు భవిష్యత్తు అంటూ కొడతారు. నమ్మి కొన్నారా నట్టేట మునిగినట్టే. అసలు ప్రీ లాంచింగ్ ప్రారంభించిన టి నరసింహారెడ్డికి మల్లంపేటలో భూములు ఉన్నాయా లేదా, ఉంటే వాటికి అనుమతులు ఉన్నాయా, అనుమతులు లేకుండా ఉన్నట్టు కలరింగ్ ఇస్తున్నారా? అందమైన యువతి యువకులతో బ్రౌచర్ల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తారు. బంజారాహిల్స్ లాంటి చోట్ల వీళ్ళ ఆఫీసులు ఉంటాయి. రంగురంగుల అద్దాల మెడలో ఆఫీస్ ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తుంటారు. అసలు వీరు ప్రచారం చేసే ప్రీ లాంచింగ్ ప్రాజెక్టులకు రెరా అనుమతులు ఉండవు, ఇరిగేషన్ అనుమతులు ఉండవు, సంబంధిత శాఖ అనుమతులు తీసుకోరు. ఉన్నాయంటూ మోసపూరిత అనుమతులు చూపిస్తుంటారు. ఒకసారి మీరు ప్లాట్ కానీ విల్లా కానీ కొనే ముందు 1కి 10 సార్లు చూసుకొని కొనాలని, లేకపోతే మీరు కాయ కష్టం చేసి ఇంట్లో భార్య పుస్తులు అమ్మి బంగారం అమ్మి మీ సేవింగ్స్ మొత్తం అమ్మి తీసుకున్న మొత్తం మోసపోతారు. ఆస్పైర్ స్పేసెస్లో కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నారా జాగ్రత్త. పైసా పెట్టుబడి లేకుండా కోట్లు గడిస్తున్నారు. ప్రీ లాంచ్ పేరుతో మోసాలకు దూరంగా ఉండండి. అంతేకాదు ఆస్పైర్ స్పేసెస్ కంపెనీ ఎక్కడెక్కడ ఇలాంటి మోసాలు చేస్తుందో త్వరలోనే ఆదాబ్ హైదరాబాద్ పరిశోధాత్మక కథనంతో మీ ముందుకు తీసుకురాబోతుంది. ఒక విషయం చెప్దాం అనుకున్నాను నేను ఈ సందర్భంగా. ప్రజలు ఎంత ఎంత చెప్పినా ఎంత మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేసినా ఎందుకు ఇలాంటి మోసపూరిత కంపెనీల మాయలో పడిపోతుంటారు? ఎవడన్నా వచ్చి ప్రీ లాంచ్ అని చెప్పగానే, ఇట్లాంటి మంచి బ్రౌచర్ ఇవ్వగానే, అరే బాబు నీకు రెరా పర్మిషన్ ఉందా, నీకున్న ల్యాండ్ బ్యాంక్ ఎంత, హెచ్ఎండి అప్రూవ్డ్ ఉందా, ఇలాంటివన్నీ ఎందుకు అడగరు మీరు? ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతి ఉందా మీకు, ఏమైనా బఫర్ జోన్లో ఉందా ఇది, ఇట్లాంటివన్నీ ఎందుకు అడగరు మీరు? ప్రీ లాంచ్ అంటాం, ఎగేసుకెళ్ళి డబ్బులు పెట్టేయటం. వాడు రూపాయి పెట్టుబడి పెట్టకుండా మీ డబ్బులతో ఇల్లు కట్టి మీకే అమ్ముతాడు. 1 కాదు 2 కాదు, 100 అయిపోయినాయి ఇట్లాంటివి. 100 కొద్ది తయారైన ఇట్లాంటి వాళ్ళు. రూపాయి పెట్టుబడి ఉండదు, అసలు వాళ్ళకి పర్మిషన్ ఉందో లేదో తెలియదు, అది అప్రూవల్ లేవటో కాదు తెలియదు, అది అసలు అగ్రికల్చర్ ల్యాండా అసైన్ ల్యాండా, అది రెసిడెన్షియల్ పర్మిషన్ ఉందా లేదా, ఏం అడగరా మీరు? ప్రీ లాంచ్ అని చెప్పి మంచి కత్తిలాంటి ఒక ఆఫీస్ పెట్టేసి మంచి కలర్ఫుల్ బ్రౌచర్లు పెట్టి ఆఫీస్లో మంచి మంచి అందమైన అమ్మాయిలతో బ్రౌచర్లు పెట్టి లేకపోతే సినిమా వాళ్ళతో పెట్టిస్తే ఎగేసుకుంటా పోవటమేనా? అరే ఎవడీడు, వీడు చెప్పేదానికి ఏమన్నా అనుమతి ఉందా లేదా? వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, బాబు నీ రెరా నెంబర్ ఎంత అయ్యా, నీ దీన్ని సర్వే నెంబర్లు ఎంత, నీకున్న ల్యాండ్ బ్యాంక్ ఎంత, ఒకసారి అప్రూవ్ పర్మిషన్స్ చూపించు, హెచ్ఎండిఏ పర్మిషన్స్, జిహెచ్ఎంసీ పర్మిషన్స్, లేకపోతే ఇరిగేషన్ నుంచి అనుమతులు ఉన్నాయా, ఇట్లాంటివి ఒకసారి చూపించని ఎందుకు అడగరు మీరు? మినిమం తెలియకుండా ఎందుకు మీరు వెళ్ళి పెట్టుబడులు పెడుతూ ఉంటారు? మాలాంటి వాళ్ళు చెప్తానే ఉన్నాం రోజు, ఇట్లాంటి వాళ్ళు నమ్మి మోసపోవద్దు అని. రోజు మోసపోతున్నారు. చివరికి గొర్రె ఎవరిని నమ్మిద్దా అంటే కషాయాన్నే నమ్మిద్దానంటే మీ పరిస్థితి చూడబోతుంటాడు. గొర్రెల్లా పోవటం, ఇట్లాంటి కషాయాలు నమ్మటం, మోసపోయామని లబోదిమని ఏడవటం. జాగ్రత్తగా
ఏదన్నా దాంట్లో పెట్టుబడులు పెడుతున్నామంటే ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఒకటికి 10 సార్లు వెరిఫై చేసుకోండి. నలుగురిని కన్సల్ట్ అవ్వండి. అయిన తర్వాత పెట్టుబడులు పెట్టండి. ఎవడు పడితే వాడొచ్చి అడ్డమైన పెద్ద పెద్ద బ్రోచర్లు, పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టేస్తే నమ్మి నట్టేట మునగద్దు.